వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రస్తుతం నేను ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆఫ్ ఫర్నిచర్లో ఉన్నాను. ఏంటి అనుకుంటున్నారా? సో హైదరాబాద్లో బోల్డ్ అని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, విల్లాస్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, గేటెడ్ కమ్యూనిటీ, స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్. మరి వాటన్నిటికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫర్నిచర్ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో అటువంటి ఫర్నిచర్ని కన్స్ట్రక్షన్ సైట్కే తీసుకొచ్చారు వన్ రూఫ్ వాళ్ళు. సో ప్రస్తుతం నేను ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఉన్నాను. అసలు వన్ రూఫ్ అంటే ఏంటి, ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళు తయారు చేస్తారు, ఎటువంటి ప్రోడక్ట్స్ వాళ్ళు ఉన్నాయని చెప్పడానికి మనతో పాటు CEO అండ్ ఫౌండర్ మొహమ్మద్ ఆమిర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం విత్ ఎక్స్పీరియన్స్ టు. ఎస్, ఆమిర్ గారు మనతో పాటే ఉన్నారు. హాయ్ అండి. హలో, హౌ ఆర్ యూ? గుడ్ అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అసలు నిజంగా చాలా అంటే ఒక ఇన్నోవేటివ్ ఐడియా అనిపించింది. కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది పెట్టారు బిల్డర్స్, అండ్ మీరు అందులో ఫర్నిచర్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి జస్ట్ షో కేస్డ్ ఇట్. అసలు ఏంటి వన్ రూఫ్, హౌ డిడ్ ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ? This has started almost like 4.5 years back. Okay. So I was mostly into the wardrobe section, but slightly I moved out into the manufacturing section like sofas and beds. And then start chesanu. Then dan tarvata I started making the wooden furniture. Oh wow. Because ippudu according to my experience and according to the market trend, the wooden furniture is also in requirement anamata. Trend actually. Yes. Okay. So adi kuda mem chestunnamo. So adi kuda nenu ikkada experience chupistunanu meeku. So you can check out the furniture that we have given to one of the reputed builders anamata. Ante before checking the these all products, asalu one roof and pair enduku pettaru? Under one roof maaku em products doruktayi? Okay. So ee one roof pair naku actually 4.5 years back strike ayindi anamata. Basically the meaning of one roof is like client ki emana kavalante I should be able to give it to them anamata. Okay. So whether it is a center table or a sofa or a side table or one accent chair, okay, or a cabinet, so everything I should be able to give it to them. So that's the reason కాన్సెప్ట్ నాకు వచ్చినప్పుడు, సో ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అంటే అండర్ వన్ రూఫ్, సో కంపెనీ పేరే వన్ రూఫ్ పెట్టేసాను. ఓకే, వన్ రూఫ్ వన్ స్టాప్ సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో నిజంగా అంటే ఫర్నిచర్ కూడా చాలా యూనిక్ గా ఉంది, రాగానే ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ గా ఉంది, అంటే ఒక ప్రీమియం లుక్ ఉంది అనమాట. సో ఒకసారి ఫర్నిచర్ కూడా చూస్తూ ఐ విల్ ఆస్క్ సమ్ మోర్ క్వశ్చన్స్ అబౌట్ వన్ రూఫ్ అండ్ ద ప్రొడక్ట్స్. షూర్ అండి, షూర్. సో ఫస్ట్ మీరు అన్నట్టు నిజంగానే వుడెన్ కి ఎక్కువగా ట్రెండ్ చూస్తున్నారు అనమాట. సో వాట్ యూ వాంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ సోఫా? అండ్ బీచ్ కలర్ అనేది చాలా ఇష్టం అందరికి. So can you please explain this? Avunandi. So this structure is completely made up of solid Indian teak wood. So whatever I manufacture andi, it is purely in Hyderabad only. Okay, shall I experience it? Yes, definitely. You can check the comfort, you can see the comfort of the sofa, the cushioning, the fluffiness of the cushion, the stitching also, even the polish, the frame, finishing. Yes andi. So this also we have replicated. We have given just a picture without any dimension. So మేము ఏం చేసామంటే ఆ పిక్చర్ చూసి మేము ఇది మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చాము. సో కస్టమైజ్, ప్యూర్లీ కస్టమైజ్. ఓ వెరీ నైస్. The speciality of the company is you give me any picture, I'll be able to deliver it. Yes. అండ్ నిజంగా చాలా మంది అంటే చాలా సోఫాస్ లో ఇలా కూర్చొని లోపలికి వెళ్ళిపోతుంది. నో, ఇట్స్ నాట్ దట్. ఇట్ ఈస్ సాఫ్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ డౌన్. ఇట్ ఈస్ గుడ్. అండ్ బ్యాక్ కుషనింగ్ కూడా చాలా స్మూదింగ్ గా అండ్ సూదింగ్ గా ఉంది యాక్చువల్ గా. అండ్ ఈ సెంటర్ టేబుల్ ఏంటి, లైక్ ఈ టాప్ వచ్చేసి మీకు సాలిడ్ టీక్ వుడ్ టాప్ అండి. Wow. In fact the base also in solid teak wood andi. Okay. And we'll chala particular unnaru finishing kosam and the color kosam anva. They wanted kind of dark walnut finish. Okay. So less visible grains కనబడాలని వాళ్ళు చెప్పారు అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే ఓన్లీ గ్రెయిన్స్ చాలా తక్కువ విజిబుల్ ఉన్నాయి అన్నమాట. యా, ఫైన్ లైన్స్. యా, సో దట్స్ ద రీజన్. ఈ సెంటర్ టేబుల్ కూడా వాళ్ళు నాకు ఫోటో ఇచ్చారు. దాని ప్రకారం దే వాంటెడ్ మీ టు మేక్ ఇన్ 2.5 డయా బేసికలీ. సో ఈ 2.5 డయాలో మేము తయారు చేసాం అన్నమాట. వీళ్ళు చాలా స్పెసిఫిక్ ఉన్నారు. ది ఆర్కిటెక్ట్ హూఎవర్ హ్యాస్ గివెన్ దిస్ పిక్చర్, హీ వాస్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ది డైమెన్షన్, డయా అండ్ ద హైట్ అండి. దాని ప్రకారం ఇది మేము తయారు చేసి ఇచ్చాం వాళ్ళకి. సో అంటే డైమెన్షన్స్ కూడా వీ కెన్ డెఫినెట్లీ అప్రోచ్, ఇంతే కావాలి, ఇలానే కావాలి అని చెప్పి. ఈవెన్ సెంటర్ టేబుల్స్ కూడా డైమెన్షన్స్ అడుగుతున్నారు. ఎస్ అండి, అడుగుతారు. అదే కదా బేసికలీ స్పెషాలిటీ ఏంటంటే దిస్ నో ఫిక్స్ సైజెస్ విత్ మీ. యూ కెన్ కస్టమైజ్ వాట్ ఎవర్ సైజెస్ యూ వాంట్ అండి. రెస్ట్రిక్షన్స్ లేవు మా దగ్గర. ఓకే, ఇంత యూనిక్ గా చేస్తున్నారు కదా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వన్ రూఫ్? వాట్ మోటివేటెడ్ యూ టు డూ దిస్? So basically 4 years down the line when I was working somewhere,
నేను చెప్పాను కదా మీకు ఇంత ముందు ఐ యూస్ టు డీల్ ఇన్ ఓన్లీ వార్డ్రోబ్ సెక్షన్ బేసికలీ. ఓకే, ఓన్లీ వార్డ్రోబ్స్ చేసేవారు. Yeah. So when I was meeting I have some my known architects, designers and clients anamata. So when I was meeting them, they used to ask me, can you do ఇది like ఒక సోఫా చేసి ఇస్తారా మాకు, ఒక బెడ్ చేసి ఇస్తారా, వార్డ్రోబ్ ఎలా మీరు చేస్తున్నారు కాబట్టి, or can you help us దానికి మ్యాచింగ్ వార్డ్రోబ్ మ్యాచింగ్ కి బెడ్ ఇవన్నీ అడుగుతుంటారు. Correct. So can you help us making furniture కూడా అంటే, then slowly I started moving into the furniture segment also. Oh, nice. So when adi chesinapudu, then again client they were asking me, can you help us with some wallpapers, texture, soft furniture. So nakapudu like strike ayindi, are like elago nenu like wardrobes chestunnanu, sofas bed chestunnanu, why not expand ante, then I started doing the wallpaper, textures, ceiling kuda start chesinapudu. Oh, nice. So then whichever my clients they were very happy. Are maku chala like pani taggindannamata. We don't have to coordinate with 10 different people. One roof ki contact chese, he'll be able to give us everything whatever he want. That's how we started this. Ala start and super. And ee chairs kuda chala different ga unnai. Usual ga సిట్ అవుట్ ఏరియాస్ లో మనం యూజ్ చేస్తూ ఉంటాం యాక్చువల్ గా. నైస్, వెరీ నైస్. అంటే ఇదేంటి లెదర్ టైపా, లెదర్ కమ్ విత్ వుడా, ఏంటి రెసినా, లేకపోతే వాట్ ఇస్ ద మెటీరియల్ ఇస్ దిస్? I'll explain you అండి. So again this chair, they were very particular about this sleek handles anamata. Oh, nice. And they wanted in a curve finish. Okay. So ఇంత పర్టికులర్ గా ఉంటారు, చాలా particular ఇలా స్లైడింగ్ గా ఉండాలి, స్లీక్ గా ఉండాలి, కర్వ్ గా ఉండాలని. ఇవన్నీ చైర్స్ మీకు సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి, సేమ్ ప్రపోర్షనట్ ఉంటాయి మీకు. అండ్ he said that వాళ్ళకి లెదరే కావాలి. సో దిస్ ఇస్ జెన్యూన్ ఇటాలియన్ లెదర్ అండి. వావ్, ఓకే. అండ్ ఈ చైర్ బేస్ మొత్తం ఓన్లీ లెదర్ మీద ఉంది మీకు ఫిక్స్. అవును, సాఫ్ట్నెస్ అక్కర్లేదంటే. సాఫ్ట్నెస్ అక్కర్లేదు వాళ్ళకి. జనరల్లీ ఇలాంటి చైర్స్ చేస్తే మనం అట్లీస్ట్ 1 inch ఫోమ్ అయితే వాడాలి, బట్ వాళ్ళకి ఫోమ్ కూడా అవసరం లేదన్నారు. ఎందుకంటే ఆ ఫోమ్ యూస్ చేస్తే ఈ స్లీక్నెస్ పోతుంది మళ్ళీ మీకు. So దానివల్ల, and they were very particular about the stitching also. You can find the stitching చాలా uniformity in the stitching లో కూడా మీకు. And this is again as I said like genuine leather లో and solid teak wood లో ఉంది మీకు. And it's an Indian teak wood. And when we manufacture this furniture అండి, ఈ 2 days 3 days మేము వాటర్ లో పెడతాం వుడ్ ని. సో దట్ మీకు ఫ్యూచర్ లో ఇది బల్జ్ కాదనమాట. మీ క్రాక్స్ ఏం రావు మీకు. కొత్త యూనిక్ థింగ్, అంటే కొత్తగా నేర్చుకున్నాను కూడా. ఓకే. సో 3 years ముందు దీన్ని వాటర్ లో పెట్టి మనము 3 days ముందు వాటర్ లో పెట్టి దాని తర్వాత మనం దీన్ని స్టార్ట్ చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఓకే. సో మీకు ఫ్యూచర్ లో ఇలాంటి మీకు క్రాక్స్ రావు, బల్జ్ రావు, ఏం రావు. సో చక్కగా సిట్ అవుట్ ఏరియాస్ లో, బయట లాన్ లో కానీ ఇలా కానీ వేసుకోవచ్చు, ఈజీగా వేసుకోవచ్చు. యా, నైస్, యాక్చువల్లీ గుడ్. అంటే చాలా స్టిఫ్నెస్ గా ఉంది. అండ్ పాతకాలంలో మనం ఈజీ చైర్స్ అంటూ ఉంటాం కదా, సో ఆ కైండ్ లో ఉంది యాక్చువల్ గా కదా. వెరీ నైస్. అండ్ దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండి. అరౌండ్ 150 kg person can sit on this. ఇంకేం కాదన్నమాట. లైట్ వెయిట్ ఉంటుంది, బట్ చాలా స్ట్రెంత్ బికాస్ ఆఫ్ దిస్ లెదర్ అండ్ దిస్ స్టిచింగ్ దట్ వీ హావ్ గివెన్. 150 kg వరకు కూర్చుంది, ఏం ప్రాబ్లం కాదు. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ స్మాల్ టేబుల్, మేబీ ఫోన్ కానీ ఇట్లా పెట్టడానికి. జనరలీ ఇది వి టెల్ ది సైడ్ టేబుల్ అనమాట అండి. సో ది టేబుల్ కి మనం కాంప్లిమెంట్ చేయమంటే ఈ సైడ్ టేబుల్ చేసామన్నమాట. బేసికలీ మనకు సోఫా పక్కన ఉంటుంది, లైక్ ఫోన్స్ ఏమైనా పెట్టుకోవడానికి, ఏమైనా ఆర్టిఫాక్ట్స్ ఏమైనా పెట్టుకోవడానికి. సో దట్స్ విల్ గివ్ యు కాంప్లిమెంట్. హ్యాండీగా ఉంటదన్నమాట. yes. వెరీ నైస్. అంటే చాలా డిఫరెంట్ గా, యూనిక్ గా ఆలోచించారు కాబట్టి క్లయింట్స్ యొక్క కస్టమైజేషన్, వాళ్ళ ఐడియాస్ అన్నిటిని మీరు థాట్ ప్రాసెస్ చేసి క్రియేటివ్ గా డిజైన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయి. షూర్. yes, come let's explore the experience center of One Roof Furniture Center. సో One Roof లో ఎస్పెషల్లీ ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్ ఫర్నిచర్ చేస్తున్నారు, లేకపోతే ఆఫీసెస్, కమర్షియల్ స్పేసెస్ కి కూడా మీరు ఏమైనా అవైలబుల్ గా ఉన్నారా అబౌట్ ఫర్నిచర్? అలా ఏం లేదండి. నాట్ ఓన్లీ రెసిడెన్షియల్ ఫర్నిచర్, వీ విల్ డీల్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్ అన్నమాట. ఓ నైస్. మేము కమర్షియల్స్ కూడా చేస్తాము, హాస్పిటల్స్ కూడా చేస్తాము. ఓ వావ్, అన్ని ఆఫీస్ స్పేసెస్, హాస్పిటల్స్, ఎవ్రీథింగ్. yes. So mostly నాకు తెలిసిన వాళ్ళు, I mean the known people are most of the builders and designers అన్నమాట. నాకు సో ఇట్స్ నాట్ ఓన్లీ రెసిడెంట్ ఫర్నిచర్, ఇది కమర్షియల్ లో కూడా నేను సెగ్మెంట్ లో ఉన్నాను ఆల్రెడీ. రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేస్తాను, ఇంక్లూడింగ్ ఫర్నిచరే కాదు, ఇంటీరియర్స్ కానీ వాట్ నాట్ ఎవ్రీథింగ్. వన్స్ ఇలా మీకు ఒక 4 walls ఇచ్చేస్తే యు విల్ డిజైన్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ, అంతేనా? కరెక్ట్. సూపర్. ఓకే. అండ్ ఇది చాలా రన్నింగ్ కలర్స్ ఇప్పుడు చెప్పాలంటే, గ్రీన్, సీ గ్రీన్ అంటారు కదా. సో వాట్ అబౌట్ దిస్, అంటే ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ యూస్ చేశారు అండ్ వాట్ టైప్ ఆఫ్ వుడ్ యూ హావ్ యూస్డ్ హియర్?
అగైన్ అండి స్ట్రక్చర్ ఇస్ అగైన్ మేడ్ అప్ ఆఫ్ సాలిడ్ ఇండియన్ టీక్ వుడ్. ఓకే ద సేమ్ ప్రాసెస్ అలా ఇప్పుడు మనం చూసాము కదా చైర్స్, సేమ్ ప్రాసెస్ మనం ఫాలో చేసాము ఓకే విత్ వుడ్ అండ్ పాలిష్. సేమ్ 3 days ముందు దీన్ని వాటర్ లో పెట్టి దెన్ అగైన్ వి స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే అండ్ దిస్ ఇస్ బేసికలీ హై బ్యాక్ చైర్ అనమాట. రిలాక్సింగ్ చైర్ కూడా చెప్పొచ్చు, ఆర్ హై బ్యాక్ కూడా చైర్ కూడా చెప్పొచ్చు. And the inside foam is again high density foam. ఓకే The fabrics used is andi like about 295 GSM anamata. 50,000 rubbings ఉంటాయి దీని మీద. Rubbings అంటే 50,000 times you can sit, nothing will happen to the fabric anamata. Okay. That is the speciality of the సో fabric. ఒకసారి కూర్చుందామా? Please, please, ఎక్స్పీరియన్స్ ద Sure. చైర్. వావ్, అంటే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ చాలా కంఫీగా ఉంది యాక్చువల్ గా. అండ్ వి ఫీల్ ద వుడ్ యాక్చువల్లీ. చాలా మందికి ఏంటంటే వుడ్ లవర్స్ ఎక్కువగా ఉంటారు, ఇంట్లో మొత్తం వుడ్డే ఉండాలి అంటారు. Correct. అలాంటి వాళ్ళకి దిస్ విల్ బి ద బెస్ట్ థింగ్ కదా Yes యాక్చువల్లీ. andi. And they have option also, they can go for any kind of polish. It is not necessary వీళ్ళు ఇదే పాలిష్ చేయాలని. ఓకే, సో నేచురల్ పాలిష్ కూడా దాంట్లో వస్తుంది. ఇంకా దీనికన్నా పాలిష్ ఏంటి యాక్చువల్లీ? దీన్ని వాల్నట్ అంటాం, వాల్నట్ వాల్నట్ పాలిష్ అంటాము. సో దీనికన్నా దీంట్లో డార్క్ కూడా షేడ్ వస్తాయి మీకు, లైట్ షేడ్స్ కూడా వస్తాయి మీకు. సో ఎలాంటి పాలిష్ కావాలంటే కూడా అలాంటి పాలిష్ మనం యూస్ చేసుకోవచ్చు. బట్ చాలా కంఫర్ట్ గా ఉండాలి. అంటే Yes, అండి. ఫర్నిచర్ చూడడానికి ఎంత అందంగా ఉంటే అది ప్లస్ అవుతుంది, కానీ మనకు కంఫర్ట్ కూర్చొని మనం ఎప్పుడు ఇంకా లివింగ్ ఏరియాస్ లోనే ఎక్కువ ఉంటాం కాబట్టి Correct. సోఫాస్ కానీ చైర్స్ కానీ చాలా కంఫీగా ఉండాలి. ఇందాక అక్కడ చూసిన చైర్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి, సోఫా కావచ్చు అండ్ ఇదే అనుకుంటా సేమ్ సోఫా. అవునండి. అండ్ ఇవి చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దామా ఎలా? షూర్ అండి. ఇంకొకటి ఏంటంటే ది స్పెషాలిటీ ఆఫ్ ది చైర్ ఏంటంటే మీకు ఈ విడ్త్ ఉంది కదా, చాలా కంఫర్టబుల్ ఎక్కువ ఉంటుంది మీకు. ఎస్ ఎస్ హ్యాండిల్స్ మాత్రం చాలా స్లీక్ ఉంటుంది మీకు. అవును, సో ఇది ఎంతైనా మీకు ఆల్మోస్ట్ 2 feet స్పేస్ లో కూడా మీకు సెట్ అయిపోతుంది చైర్. డెఫినెట్లీ. అండ్ దీని మీద మీరు 1 hour కూడా కూర్చుంటే మీకు బ్యాక్ పెయిన్ ఏం రాదు. Because the kind of design we have done for this chair, slanting ఉంది correct. కాబట్టి. ఓకే, Proper 45 degrees angle ఇచ్చామన్నమాట. వావ్ సూపర్. So చాలా comfort ఉంటుంది. కూర్చొని అండ్ రైట్ యాంగిల్ లో కూర్చోవాలి అంటారు. ఎగ్జాక్ట్ గా మనకి ఏదైతే పొజిషన్ ఉందో అంటే పోస్చర్, కరెక్ట్ పోస్చర్ కూర్చోవాలనుకుంటున్నారో ఇది దిస్ ఇస్ ద బెస్ట్ ఇదన్నమాట. అండ్ దీనికి బ్యాక్ కుషన్ కూడా అవసరం లేదండి ఈ చైర్ కి. డెఫినెట్లీ యూ కెన్ సిట్ ఫర్ అట్లీస్ట్ మినిమం 1 hour కూర్చోవచ్చు దీని మీద. బ్యాక్ పెయిన్ ఏం రాదు, కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. సూపర్ గా ఉంది. సో ఇంకా మిగతావే చూద్దాం ఒకసారి, ఎక్స్ప్లోర్ చేద్దాం. యా, సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చైర్స్, ఫర్నిచర్ చూసాము. కొంతమంది అంటే ప్లేఫుల్ గా అడుగుతుంటారు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ అడుగుతుంటారు. అలాంటి మోడల్స్ ఏమైనా ఉన్నాయి? అవునండి, ఇక్కడ రివాల్వింగ్ మోడల్ ఉంది మీకు. ఇది చూడండి, ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్లేఫుల్ మోడల్ అని. సో ఇన్ యువర్ టర్మ్స్ ఇట్స్ అ ప్లేఫుల్ మోడల్, ఇన్ మై టర్మ్స్ ఇట్స్ అ రివాల్వింగ్ చైర్ అన్నమాట. ఓకే, వావ్, నైస్. నిజంగానే అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సమ్ టైమ్స్ యూ వాంట్ టు బి కిడ్స్ కదా, అలాంటప్పుడు ఈ కైండ్ ఆఫ్ రివాల్వింగ్ చైర్స్ ఉంటే వీ డోంట్ మిస్ అవర్ చైల్డ్హుడ్ అంటుంటారు కదా, అలా కైండ్ ఆఫ్. ఇవి అంటే ఎక్కువగా ఎవరు ఆర్డర్ చేస్తుంటారు ఈ కైండ్ ఆఫ్ చైర్స్? ఇది బేసికలీ మీకు ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అండ్ రెసిడెన్షియల్ లోనే ఎక్కువ ఆర్డర్ చేస్తారు అనమాట. రెస్టారెంట్స్ లో ఇలాంటి చైర్స్ మనకు పనికి రావు బేసికలీ. సో ఎక్స్పీరియన్స్ సెంటర్ లో ఇఫ్ క్లయింట్ ఇస్ సిట్టింగ్ దే వాంటెడ్ టు టర్న్ అరౌండ్ అండ్ టాక్ టు సంబడి, వాళ్ళు ఇట్లా యూటిలైజ్ చేస్తారు అనమాట. అండ్ బేసికలీ దీస్ కైండ్ ఆఫ్ చైర్స్ ఆర్ మోస్ట్లీ యూజ్ ఇన్ మనకు లివింగ్ రూమ్స్ యాజ్ అన్ యాక్సెంట్ చైర్ ఆర్ మాస్టర్ చైర్ బేసికలీ. సో అక్కడ దీన్ని మనం యూస్ చేస్తాం అనమాట. దీన్ని కూడా మీరు ఒకసారి కంఫర్ట్ కూర్చొని చూడాలి. మీరు కూర్చోండి, నేను కూడా చూస్తాను. వావ్, కంఫర్ట్ వైజ్ మాత్రం అసలు పేరు పెట్టడానికే లేదు. అంటే మనము కొన్ని ఫర్నిచర్స్ ఇప్పుడు మనం పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళినప్పుడు చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి, కానీ కూర్చోగానే లోపలికి వెళ్ళిపోవడము లేకపోతే వి ఫీల్ వన్ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ అనమాట. సో అలాంటిది ఏం లేదు. ప్రతి చైర్ అండ్ ప్రతి ఫర్నిచర్ దిర్ ఈస్ అ బెస్ట్ కంఫర్ట్ జోన్ యూ పీపుల్ ఆర్ గివింగ్. మేబీ వన్ రూఫ్ అంటే అదే అనుకుంటా. యా, sometimes we have to become child, inner child బయటకు వచ్చేస్తుంటది ఈ కైండ్ ఆఫ్ ప్లేఫుల్ సోఫాస్, ప్లేఫుల్ చైర్స్ చూస్తుంటే. సో ఇది ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్? అండ్ కింద కూడా రోలింగ్ ఏదైతే ఉందో మీరు ప్యానెల్ వుడనే ఇచ్చినట్టున్నారు కదా? అవునండి, ద బేస్ ఇస్ కంప్లీట్లీ ఇన్ వుడ్ అన్నమాట, బట్ ద ఇన్సైడ్ మెకానిజం ఇస్ ఇన్ మెటల్. ఇట్స్ అ రివాల్వింగ్ మెకానిజం కాబట్టి. సో రివాల్వింగ్ కావాలంటే దెన్ వీ హ్యావ్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ వీ మేడ్ దిస్ చైర్ అన్నమాట. ఇది కూడా మేము ఓన్లీ పిక్చర్ చూసి దెన్ వీ హ్యావ్ కస్టమైజ్డ్ అన్నమాట. అండ్ అది చెప్పాను ఇంతకుముందు కూడా చెప్పాను కదా మీకు, దట్ వీఆర్ నాట్ పర్టికులర్ అబౌట్ స్టాండర్డ్స్ అన్నమాట. అలా మన దగ్గర ఏం లేవు, మీ స్పేస్ బట్టి మేము ఫర్నిచర్ డిజైన్ చేసి ఇస్తాం. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ఒక స్టార్ట్అప్ కానీ ఒక కంపెనీ కానీ పెట్టినప్పుడు ఎస్పెషల్లీ దీస్ అండ్ ఆల్ ఫర్నిచర్స్ కానీ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. కొత్త ఇల్లు లేకపోతే కొత్త రెస్టారెంట్, కొత్త ఆఫీస్ స్పేసెస్లో దీస్ ఆర్ ఆల్ ఏమంటారు కైండ్ ఆఫ్ ఎమోషనల్ టచ్ కదా. సో అలా మీరు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వన్ రూఫ్? I wanted to go to each and every corner and okay in as per the requirement I want to fulfill the client's requirement basically. ఇప్పుడు ఎలా ఉంటదంటే
కొంతమందికి స్పెషాలిటీ దే వాంటెడ్ చైర్ అనమాట, అది ఇక్కడ దొరకవు. సో దే డోంట్ వాంట్ టు ఇంపోర్ట్ జస్ట్ ఫర్ వన్ పీస్. So they can contact me. So I want to fulfill that thing to them as well. Super. That is my main purpose. Wow. And I wanted to, as I said, like I wanted to visit each and every corner of Telangana and Andhra basically. And I wanted to provide all kind of furniture to them. Super. Apart from wardrobe, kitchen, sofas and everything. ఆమిర్ గారు, ఇందాక కమర్షియల్ స్పేసెస్ కూడా మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాము అండ్ యూ ఫుల్ఫిల్ దేర్ నీడ్స్ అన్నారు కదా. సో ఆ ఆస్పెక్ట్ లో ఏమైనా చూపిస్తారా? అవునండి, నేను మీకు ఒక డిస్కషన్ రూమ్ లో తీసుకెళ్తాను. ఓ డిస్కషన్ రూమ్. ఓ సూపర్. ఆ ఫీల్ కూడా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ రండి. డన్. దిస్ వే. ఓకే. yes. సో we have a catalog of one roof also. అవునండి. సో ఇలాంటి అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, ఎస్పెషల్లీ కార్ షోరూమ్స్ లో చూస్తుంటాము, ఆఫీస్ స్పేసెస్ లో చూస్తుంటాము, అండ్ మెయిన్ గా డిస్కషన్ రూమ్స్ లో ఇటువంటివి ఇస్తూ ఉంటారు. సో వాట్ అబౌట్ దిస్? ఫస్ట్ మనము ఈ ఫర్నిచర్ గురించి మాట్లాడుకుని దెన్ విల్ గో టు ద వన్. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ అండి, ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కాబట్టి ఇక్కడ క్లయింట్స్ వస్తారు, వాళ్ళు డిస్కస్ చేస్తారు లైక్ వాట్ ఆర్ ద సర్వీసెస్ ద బిల్డర్ ఇస్ గివింగ్ టు దెమ్. సో ఒక ఈ డిస్కషన్ రూమ్ కాన్సెప్ట్ రెడీ చేసాం అనమాట. ఇలాంటి 2 rooms ఉన్నాయి బేసికలీ. సో దే వాంటెడ్ అ డిస్కషన్ టేబుల్ అండ్ కంఫర్టబుల్ చైర్ వర్ క్లయింట్స్ కెన్ సిట్ అట్లీస్ట్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ కాబట్టి. సో ఇలాంటి ఇంకొక సెపరేట్ యూనిక్ చైర్స్ మేము రెడీ చేయించాము. దీని కూడా మీకు ఎలాంటి బ్యాక్ కుషన్ అవసరం లేదు. అండ్ యూ కెన్ సిట్ ఫర్ దిస్ ఫర్ లాంగ్ అవర్స్ కాబట్టి మీకు ఎలాంటి బ్యాక్ పెయిన్స్ రావు. అండ్ యూ కెన్ సీ ద ఫినిష్ అండ్ ద స్లీక్నెస్ ఆఫ్ దిస్ వుడ్ బేసికలీ. So they were very very particular anamata. And coming to the table, they wanted a particular ఒక 30-inch table కావాలి, so that it's comfortable for all kind of age groups and heights basically. ఎవరైనా 5 feet కూడా ఉంటే వాళ్ళకి ఇట్లా కంఫర్టబుల్, 6 feet person కూడా కంఫర్టబుల్. So 30 inches, the height is too good actually. Yes, perfect height. Yes, and they were particular about the legs. ఇలాంటి కావాలి మాకు, లెగ్స్ ఇలానే కావాలని. ఇది కూడా వాళ్ళు పిక్చర్ ఇచ్చారు మాకు బేసిక్లీ చేసి, దెన్ అకార్డింగ్ టు ద పిక్చర్ మేము చేసి ఇచ్చాము. అండ్ అయ్యా మీరు క్యాటలాగ్ గురించి డిస్కస్ చేశారు కాబట్టి దిస్ ఇస్ మై కంపెనీ క్యాటలాగ్ అన్నమాట. ఓకే. సో వన్ రూఫ్ యాక్చువల్గా పేరుకి తగ్గట్టుగానే ఇందాక నుంచి వీడియోలో చూస్తున్నారు కదా, అంటే కస్టమర్కి ఎలా కావాలో అలాగా కస్టమైజ్డ్గా డిజైన్ చేసి ఇస్తున్నారు ప్రతి ఒక్కటి. అండ్ ఎస్పెషలీ ఈ మధ్య కాలంలో అందరూ యూనిక్గా ఉండాలి అనుకుంటున్నారు, సేమ్ ఫర్నిచర్ కానీ సేమ్ డ్రెస్సే రిపీట్ అవ్వకూడదు అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఫర్నిచర్ ఎక్కడ ఉండకూడదు, మరి చాలా యూనిక్గా ఉండాలన్న కాన్సెప్ట్లో ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి వన్ రూఫ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అండ్ వన్ స్టాప్ సొల్యూషన్. అండ్ క్యాటలాగ్ చూద్దాము, అసలు ఎటువంటి సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తారు యూజువల్గా? షూర్ అండి. సో మేము వీఆర్ ఇంటూ ఆల్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అండి. మేము లూజ్ ఫర్నిచర్లో ఉన్నాము, ఫిక్స్డ్ ఫర్నిచర్లో ఉన్నాము, వర్క్ స్టేషన్స్ ఫర్ కమర్షియల్ బేసికలీ. అండ్ ఆన్ సైట్ అంటే లైక్ మీకు సీలింగ్ అండ్ పెయింటింగ్ అనే దాంట్లో కూడా మేము మీకు వీ కెన్ గివ్ యూ సర్వీస్ అనమాట. ప్యానలింగ్స్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్స్ లో వాల్ లో ప్యానలింగ్స్ వస్తాయి కాబట్టి, సీలింగ్ లో ప్యానలింగ్స్ వస్తాయి కాబట్టి అలాంటి సర్వీస్ కూడా మేము ఇస్తాము. When it comes to soft furnishing, it's nothing but your curtains anamata, curtains and blinds. Service kuda mana దగ్గర home theater, providing recliners and panelings in home theater area basically. Then outdoor furniture kuda మనం సప్లై చేస్తాం. Sit out areas కావాలన్నా కూడా. రెనోవేషన్ అంటే ఇప్పుడు బిగ్గెస్ట్ టాస్క్ కదా యూజువల్ గా, రెనోవేషన్ కి కూడా వన్ రూఫ్ హెల్ప్ చేస్తుంది. yes అండి. బట్ this when it comes to this segment, I really love to do this renovation endukante you are making your outdated area into a new version as per the trend basically. So outdated to updated with a new trend set. Correct, absolutely. Then we are into civil also and we are into construction also. We can provide you all kind of manpower, materials and manpower, everything we can do it. Okay, so inni services చేస్తారు నిజంగానే వన్ రూఫ్ అంటే మనం హ్యాపీగా ఎక్కడైనా ఒక సైట్, ఒక ప్లాట్, ఒక విల్లాను, ఫ్లాట్ తీసుకున్నట్లయితే చాలు, వన్ రూఫ్ కి కాల్ చేస్తే దే విల్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. జస్ట్ గృహప్రవేశం చేసుకుంటే చాలు. బికాస్ ఇప్పుడు ఏంటంటే చాలా కష్టమైపోతుంది, అన్ని ఒక్కొక్క దగ్గర ఫర్నిచర్ కంటే ఎక్కడికో ఈ ప్లేస్ కి వెళ్ళాలి, ఫాల్ సీలింగ్ ఒక దగ్గర చేయించుకోవాలి, ఇంటీరియర్స్ ఒక దగ్గర చేయించుకోవాలి, అండ్ లోపల ఆర్టీ క్రాఫ్ట్స్ ఒక దగ్గర చేయించుకోవాలి. దీస్ కైండ్ ఆఫ్ రష్ ఉంటుంది, ఒక 10 మందితో మాట్లాడడము, చిరాకు పడ్డం ఉంటుంది. ఇలా కాకుండా ఒక్కరితో మాట్లాడితే చాలు. దట్ ఈస్ ఆమిర్ గారు. డెఫినెట్లీ వన్ రూఫ్ కాల్ చేయండి, కింద స్క్రోల్ అవుతుంది. మీరు ఒకవేళ ఇల్లు తీసుకుంటున్న ఆలోచనలు ఉంటే మాత్రం డెఫినెట్లీ విల్ సీ ద క్యాటలాగ్స్. ఓకే, వావ్, అసలు ఎంత యునిక్ డిజైన్స్ ఉన్నాయంటే సో ఫీల్ గుడ్. ఒక ఫారిన్ లో ఎలా అయితే ఉందో, ఒక 10 years ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అలా ఉంది యాక్చువల్గా.
ఎగ్జాక్ట్ గా ఇలానే చేస్తారు బికాస్ వీ హావ్ సీన్ దీస్ కైండ్ ఆఫ్ సోఫాస్ ఆల్సో ప్రీవియస్ వీడియోస్ కావచ్చు ఇప్పుడు కావచ్చు. ఒక్కసారి కేటలాగ్ చూపించండి. వావ్. And the best part అండి 90% of the pictures are live pictures అండి. ఓకే. These are not internet pictures అన్నమాట. ఓకే. ఇవన్నీ లైవ్ పిక్చర్స్, మనం సైట్ లో చేసిన పిక్చర్స్ ఇవన్నీ. సో కార్డ్స్ కూడా ఎంత అమేజింగ్ గా ఉన్నాయో అసలు. రిక్లైనర్స్ కావచ్చు, ఇవన్నీ ఇందాక మనం చూసాం కైండ్ ఆఫ్. వావ్. So everything has been specifically mentioned అండి. Like dining table designs ఉన్న, wooden dining collections ఉన్న. So dining tables లో కూడా మీకు 2 types of dining tables varieties ఉన్నాయి. One is contemporary and one is mid classical or semi classical, you can say. సో ఇంకా ఏమున్నాయి చూ. Dining chairs again 2 types. Wooden dining chair, contemporary dining chair. ఇవన్నీ మా ఏమంటారు ఇంటర్వ్యూస్ కూడా we are using these kind of chairs ఇప్పుడు. This okay. Actually. Okay, wow. We can help you with the center table designs. We can execute and we can give it so to you. Accordingly to the design and yes, interiors anamata. And these are all construction. Yes sir. ఓవరాల్ గా నిజంగానే చాలా చక్కటి పేరు పెట్టారు వన్ రూఫ్ అని. సో ఇంకా ఉన్నాయి వెరైటీ ఆఫ్ ఫర్నిచర్ చూపిస్తారు. వెళ్దాము మరి అక్కడికి. ప్లీజ్ అండి. లెట్స్ గో. ఎస్ ఆమిర్ గారు, ఇది ఇంకొక డిఫరెంట్ యూనిక్ సోఫా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ఏంటి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది బేసికలీ ఏవీ రూమ్. దిస్ రూమ్ ఇస్ కాల్డ్ ఏవీ రూమ్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే దే వాంటెడ్ సంథింగ్ యూనిక్ మోడల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇది లోకల్ మార్కెట్ లో దొరకదు మీకు ఈ పీస్. బేసికలీ ఇట్స్ అన్ ఇంపోర్టెడ్ మోడల్ బట్ కస్టమైజ్డ్ హియర్ ఇన్ హైదరాబాద్ బై అస్. సూపర్. అండ్ ఇప్పుడు మీరు ఫినిషింగ్ చూసినా, స్టిచింగ్ చూసినా, ఆర్ ద డివైడర్స్ ఈక్వల్లీ డివైడ్ చేసినాం మనం దాన్ని. సో మనం ఫినిషింగ్ లో ఎక్కడ కాంప్రమైజ్ చేయమండి. సో మీరు కూర్చొని దీని కంఫర్ట్ కూడా చూడొచ్చు. చాలా రిలాక్సింగ్ సోఫా ఉంటుంది. ఈవెన్ దో ద బ్యాక్ రెస్ట్ ఇస్ లిటిల్ లో బట్ ఇట్ ఇస్ ద లంబర్ సపోర్ట్ కంఫర్టబుల్ ఉంటుంది. yes అండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ఇంకా ఏంటి అసలు వన్ రూఫ్ స్పెషాలిటీ ఏంటి? ఎందుకంటే ఇంత యూనిక్ డిజైన్స్ చూస్తున్నాము. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్? ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వీడియో చూస్తే చాలా మందికి చాలా కలెక్షన్స్ చాలా బాగున్నాయి, కానీ ప్రీమియంగా ఉన్నాయి. అఫోర్డబిలిటీ ఉంటుందో లేదో అని చూస్తుంటారు. సో వాట్ ఈస్ ద ప్రైస్? ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, చూడడానికి ఇది చాలా ప్రీమియం ఫినిష్ ఉంటుంది. ఆబ్వియస్లీ విల్ నాట్ కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ. బట్ మీ వ్యూవర్స్ ఉన్నా, లైక్ మై క్లయింట్స్ హూ ఎవర్ ఇస్ సీయింగ్ దిస్ వీడియో, they don't really have to worry about the pricing andi. The average costing of a sofa starts from around 3+2 sofa తీసుకుంటే 75,000 నుంచి స్టార్టింగ్. మేర్ మినిమం ప్రైస్ అంటే ఏంటంటే మామూలుగా బేసిక్ గా ఆ ప్రైస్ పెడుతూ ఉంటారు. 1 lakh నుంచి స్టార్ట్ చేశారు, కొంతమంది 70 నుంచి స్టార్ట్ చేశారు. బట్ ఎక్స్క్లూజివ్ గా యూనిక్ గా ఉండాలంటే వీ హ్యావ్ టు స్టార్ట్ బై 70,000 అలా. సో ఒక 3+2 ప్రాపర్ సోఫా, a designer sofa I would say starting from 75,000 andi. And when it comes to beds 50,000 is starting price undi ma దగ్గర. So all types of client can contact us. We are there, just a call. So usually ga ek type of clients mimmalni approach avvachu, like B2B na B2C na ela chestunna? So frankly speaking all types of client can approach us andi. Okay, ante individual ga kuda approach avvachu, లేదా architecture వాళ్ళు కానీ లేకపోతే డిజైన్ చేసే వాళ్ళు, ఇంటీరియర్ డిజైన్ చేసే వాళ్ళు వస్తే you will execute that. Exactly andi. Okay. So all type of client can approach us, B2B unna, B2C unna. And moreover the client who's looking for, let's say everything all customized furniture available ga undi. Yes andi. So కొంతమందికి చిన్న చిన్న టేబుల్స్ లేకపోతే చిన్న చిన్న ఆర్టిక్రాఫ్ట్స్, చిన్న చిన్న ఫర్నిచర్స్ హాల్ కానీ ఇలా అడుగుతుంటారు సెపరేట్ గా ఇండివిజువల్ గా. వాళ్ళకి కూడా వన్ రూఫ్ విల్ హెల్ప్. Definitely ganti, they can contact us. It's not only interiors client or overall house clients ma contact cheyadam avasaram ledu. Only left off piece of furniture kuda kavalante, example oka center table kavalante, they can call us. My team or me personally will look into it and will deliver it andi. Okay, apart from that, and frankly speaking I want to cater most of the designers and architects who does not have entire team who are newly in the firm right now. They are looking for all kind of solutions. So they can vendors kosam 10 చోట్లకి వెళ్ళకుండా సింగిల్ వెండర్ మీరే చెప్పొచ్చు. Exactly. And apart from that ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఓన్లీ డిజైన్స్ ఉంటాయి, they don't have vendors అన్నమాట. సో అలాంటి క్లయింట్స్ కూడా మా కాంటాక్ట్ చేయవచ్చు, డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు. yes and all kind of services are available with us and we can execute and give it to them. So is one roof B2B చేస్తుంది, B2C కూడా చేస్తుంది. అండ్ హోల్ కస్టమైజేషన్ ఏ కాకుండా
సింగిల్గా ఇండివిజువల్గా మీరు ఏదైనా కావాలి అనుకుంటే దట్ ఆల్సో దే విల్ డూ అనమాట. ఏ స్టేట్స్లో యూ పీపుల్ ఆర్ వర్కింగ్? సో మోస్ట్లీ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ప్రాజెక్ట్ ఇన్ ఆల్ ఓవర్ తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రాలో కూడా మేము సప్లై చేసాం ఫర్నిచర్. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్ అండి, అమీర్ గారు రెడీ. విజయవాడలో మేము ప్రాజెక్ట్స్ చేసాము, పొదటూరులో సప్లై చేస్తున్నాము, గమ్నవరంలో సప్లై చేస్తున్నాము. సో వీఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ అనమాట. And apart from Telugu states, we are ready to execute in north areas. I mean in other states like Karnataka, like Maharashtra, we are okay. We are ready to travel everywhere. సో ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఏంటంటే ఎస్పెషల్లీ నేను కూర్చొని ఎక్స్పీరియన్స్ చేశాను ఫర్నిచర్. అంటే ఆ టచ్ ఫీల్ కానీ ఆ కంఫర్ట్ లెవెల్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ వన్ రూఫ్ టు ద ఆడియన్స్? Basically, please be rest assured in terms of the quality and finish and the pricing as well. You just give us the design, we'll execute and we'll give it to your we'll deliver at your doorsteps. Yes, అది ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్టేషన్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హెక్టిక్ పార్ట్. సో అదెలా మీరు టేక్ కేర్ చేస్తున్నారు? Transportation facilities available andi all over India. It is available and we can when we are sending the furniture, ma persons kuda danto paadu vastaru, chaala exclusive ga take care chesaru till it reaches your place. Meer mottham check chesina satisfy అయిన తర్వాతనే they'll move out from that place andi. పర్ఫెక్ట్. అసలు ఇంకేం కావాలి మాకు డెఫినెట్లీ. సో మీలో ఎవరైనా క్వాలిటీ కావాలి అండ్ ప్రీమియం లుక్ ఉండాలి అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్కే దొరకాలి అండ్ వన్ రూఫ్లోనే ప్రతి ఒక్కటి మాకు దొరకాలి అనుకుంటే డెఫినెట్లీ వన్ రూఫ్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్. అండ్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. యూ విల్ గెట్ అన్ అమేజింగ్ వర్క్ డన్ బై ఆమీర్ గారు అండ్ డిజైన్ యువర్ హోమ్ బ్యూటిఫుల్లీ. అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా ఇంటీరియర్స్ డిజైనర్స్ కానీ లేకపోతే ఆర్కిటెక్ట్స్ కానీ ఎవరైనా డిజైన్ చేయాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ యూ కెన్ అప్రోచ్ ఆమీర్ గారు. హీ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ పార్ట్ అండ్ హీ హ్యాస్ అ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆల్సో. అండ్ మీరు చూసారు బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ చాలా యూనిక్గా ఉన్నాయి, ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి అండ్ విత్ అఫోర్డబుల్ ప్రైస్. So convert your home into beautiful and premium luxury living. Thank you so much.